సంవత్సరాల లాగానే ఈ సంవత్సరం కూడా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. మరి గత 15 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వానికి 15 సంవత్సరాల నుంచి చెప్పుకున్న ఏ రోజు కూడా వచ్చి ఈ సమస్యను పరిష్కరించలేదు. మరి 47 కెనాల్ నుంచి వచ్చే ఫీడర్ కెనాల్కి నడి గుట్టల నుంచి వచ్చే వరద తోడవుతూ ఉంది. దాని ఉధృతతో ఈ కిందికి నీళ్ళని గుంజటం లేదు. గత పాత మోరీ ఏదైతే కల్వర్ట్ ఉండే ఆ కల్వర్ట్ని గూలగొట్టేసి ఒక సింగిల్ పైప్ వేసారు కాబట్టి ఈ కింది నుంచి నీళ్ళను గుంజడం లేదు. మరి లోతట్టు ప్రాంతంలో ఉన్న మా పొలాలన్నీ కూడా మునుగుతూ ఉన్నాయి. ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా చెప్తా ఉన్నాం. ఏ రోజు కూడా పాలకులు కానీ అధికారులు కానీ పట్టించుకోలేదు. మరి ఈసారైనా ఇప్పుడు కొత్తగా పాలిస్తున్న ప్రభుత్వం వచ్చి ఈ సమస్యను పరిష్కరించి త్వరితగతిలో పూర్తి చేయాలని కోరుతా ఉన్నాం. ఇప్పుడు ప్రతి సంవత్సరం ఈ రోడ్డు మీద నుంచి నీళ్లు పోతూ ఉన్నాయి. రోడ్డు కట్ అవుతూ ఉంది. రోడ్డు పక్కన పోసిన మట్టి అంతా కూడా పొలాలలో పెడతా ఉంది. దాంట్లో వచ్చిన 4 రూపాయలతో ఆ మొరన్ని తోడడానికే సరిపోతూ ఉంది తప్ప ఇంకో సమస్య లేదని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. మరి ఈ ప్రభుత్వం అన్న తొందరగా వచ్చి అధికారులను తీసుకొని వచ్చి త్వరితగతిలో ఈ సమస్యను పూర్తి చేయాలని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. లేదంటే ఖచ్చితంగా మేము రైతులంతా కూడి ఈ రోడ్ అంతా దొవ్వేసుకొని మా పరిష్కారాన్ని మేమే పరిష్కరించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. గత 15 సంవత్సరాల క్రితం వేసిన మోస్రా నుంచి జాన్కంపేట పోయే R&B రోడ్ కింద ఈ పైపులను వేయడం జరిగింది. ఆ రోజు కూడా మేము చెప్పడం జరిగింది. మరి తానాకాలంలో ఈ పుట్నాలకుంట్లలో ఈ రోడ్డు తొందరగా ఈ పైపును తీసేసి మిగతా పైపులు కొత్త పైపులు కూడా తీసుకొచ్చి 5 పైపులు తీసుకొచ్చేసి కూడా సంవత్సరం అవుతుంది. మరి అవి అట్లనే తూతు మంత్రంలాగా తీసుకొచ్చి పడేసిండ్రు. అవి అట్లనే ఉండిపోయినాయి. మరి వాటిని కూడా వేసే సమస్య లేదని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాం.